హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి రకరకాల గ్యాడ్జెట్స్ వాడాలి, అవి ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే ఉంటుంది. దాని ఆధారంగానే నేను అమెజాన్లో నుంచి ర్యాండమ్గా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే తెప్పించడం జరిగింది. సో మరి దీనిలో ఆల్రెడీ నేను కొన్ని వాడాను, అన్బాక్సింగ్ చేశాను, కొన్ని ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. సో దీనిలో నాకు కొన్ని పిచ్చి గ్యాడ్జెట్స్ అనిపించాయి, కొన్ని మంచి గ్యాడ్జెట్స్ అనిపించాయి. అంటే అమెజాన్లో మనం కొనుక్కోవచ్చు, కొన్ని కొనుక్కోరాదు అని చెప్పేసి అనిపించాయి. సో మరి అవేంటి అనేది ఫటాఫట్ చూసేద్దాం. సో ఇప్పుడు నేను తెప్పించిన గ్యాడ్జెట్స్ అనేవన్నీ దాదాపుగా 1000 రూపాయల్లోనివే. సో మరి దీంట్లో కొన్ని డీల్స్లలో తెప్పించాను. సో దాని కారణంగా నాకు 5-6 వేలు ఉండేది కూడా 1000 రూపాయలు పడింది. సో అందులో భాగంగా ఒక కీబోర్డ్ ఉంది. సో మరి నేను దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి కూడా చూపిస్తాను. అయితే దీని రేట్ అనేది జనరల్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే నేను ఆఫర్స్లో తెప్పించాను కాబట్టి నాకు చాలా తక్కువ పడింది. సో ఇలానే మీరు కూడా చాలా ఎక్కువ రేటు ఉండే వస్తువులు తక్కువ ధరకు కొనుక్కోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. సో దీనిలో మనం ఫస్ట్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడితే, యాక్చువల్లీ నేను చెప్పాను కదా కొన్ని గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేశానని చెప్పేసి. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో గేమ్. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 600 ఏమో ఉంది. సో దీన్ని కొని కూడా నేను ఒక వారం అయిపోయింది. సో వారం రోజుల నుంచి నేను దీన్ని వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, 600 రూపాయలకు ఓకే, కాకపోతే దీనిలో బ్యాటరీ బ్యాకప్ రాదు. అంటే దీనిలో మనం కంటిన్యూస్గా గేమ్ ఆడామనుకోండి, ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే వస్తుంది. 20 నుంచి 30 నిమిషాలు అని ఎందుకంటానంటే, ఇక్కడ మనకు ఒక వాల్యూమ్ బటన్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో మనం హై వాల్యూమ్ పెట్టుకుని ఆడితే తక్కువ టైంలోనే ఛార్జింగ్ అయిపోతుంది. సో దీనిలో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే 800 mAh బ్యాటరీ ఇచ్చారని చెప్పారు, కానీ 800 mAh అంత బ్యాటరీ బ్యాకప్ అయితే దీనిలో రావట్లేదు. అయితే దీనిలోనే ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. 800 అని చెప్పేసి 1000 రూపాయలు అని చెప్పేసి దాన్ని కూడా ఒకటి ఆర్డర్ చేసి చూశాను నేను. సో మరి అది ఇంకా నాకు చేరలేదు, అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. సో మొత్తానికి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి బాగానే ఉంటుంది. అయితే దీనిలో ఏదో ఇప్పుడు లేటెస్ట్ దీనిలో ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్, మొబైల్ ఇండియా అటువంటి గేమ్స్ రావు, కానీ దీనిలో మనకు మారియో, కాంట్రా అని చెప్పేసి అప్పట్లో నా చిన్న ఉన్నప్పుడు నేను ఎక్కువ ఆడేవాడిని. సో అటువంటి గేమ్స్ అయితే దీనిలో మనకు కనిపిస్తాయి. 500 పైగా గేమ్స్ ఉన్నాయి. ఒక గేమ్స్ ప్రకారం, గ్రాఫిక్స్ ప్రకారం మనం ఇచ్చిన డబ్బులకు 600కి అయితే కొనుక్కోవచ్చు, కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ రాదు, మాటిమాటికి ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే దీనిలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, స్క్రీన్ చిన్నగా ఉంది, కళ్ళు పాడైపోతాయి అని అనుకుంటే మనకి ఇక్కడ ఏవీఐ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఏవీఐ కేబుల్ని మనం దీన్ని కనెక్ట్ చేసుకొని, టీవీ కనెక్ట్ చేసుకొని మనం టీవీలో కూడా ఆడుకోవచ్చు. సో మరి ప్లేస్టేషన్ 5 అంత మజా రాదు, కానీ పర్లేదు, తక్కువ బడ్జెట్లో మనం గేమింగ్ చేయాలి అంటే మాత్రం ఇటువంటి డివైస్ ఒకటి కొనుక్కోవచ్చు. సో నాకు 600 ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం బాగానే అనిపించింది ఇది. నెక్స్ట్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఈ లైట్ ఒకటి తెప్పించాను. యాక్చువల్లీ ఇది ఇప్పటికే మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్లో మీరు చాలామంది చూసే ఉంటారు. సో దీనిలో బాక్స్లో నుంచి నేను దీన్ని బయటికి తీస్తున్నాను చూడండి. సో ఇది దీనిలో ఉంది. సో దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు, దాంతో యూజర్ మాన్యువల్ అంత ఏం లేదు. సో ఈ గ్యాడ్జెట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మనము ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు, తప్పిపోయినప్పుడు అటువంటి వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది కావచ్చు. ఎస్పెషల్లీ ఇది నైట్ టైంలో అయితే బాగానే వర్క్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను దీన్ని ఆన్ చేసిన వెంటనే దీని యొక్క బ్రైట్నెస్ అనేది చిన్నగా ఉంది, కాకపోతే బ్రైట్నెస్ మాత్రం బాగా అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు 2 కలర్లలో లైటింగ్ వస్తుంది. అంటే ఒకటి వైట్ కలర్లో వస్తుంది, ఒకటి ఎల్లో కలర్లో వస్తుంది. ఇంకోటి ఇట్లా మనకు ఫ్లాషింగ్ కూడా అవుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనం ఇట్లా అన్నాం అనుకోండి, ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా బ్లింక్ అంటుంటే కనిపిస్తాం కదా. సో అలా అని చెప్పేసి వీళ్ళు డిజైన్ చేసేసారు. యాక్చువల్లీ దీన్ని మనం ఎందుకు తీసుకెళ్తామని అంటే, యాక్చువల్లీ కీ చైన్ అన్నట్టు. ఇట్లా మనం ఇట్లా అనేసి దీన్ని మనం ఒక కీ చైన్ లాగా మనం దాన్ని తగిలించుకొని మనం తీసుకెళ్ళినప్పుడు మనకు బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు మ్యాగ్నెట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్కడైనా మనం ఇట్లా స్టిక్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఒక స్టాండ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా మన టేబుల్ మీద కూడా పెట్టి దీని లైట్ని తీసుకోవచ్చు అన్నట్టు. దాంతోపాటు దీన్ని మనం ఒక ఓపెనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టు 200-300 ఉంది. అంటే ఆఫర్స్ ప్రకారం మారుతూ ఉంటుంది, దాని ఆధారంగా అయితే దీన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాడ్జెట్. యాక్చువల్లీ దీన్ని నేను కొనడం అయిపోయింది, వాడడం అయిపోయింది. దీనిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యాక్చువల్లీ దీని ప్రత్యేకత ఏంటి అంటే, దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు, ప్లస్ ఇట్లా ఒక ఫ్యాన్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్యాన్ యొక్క గాలి అనేది చాలా బాగా వస్తుంది. దీనిలో మనకు మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ ఆధారంగా ఈ స్పీడ్ని మనం పెంచుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గ్యాడ్జెట్ అనేది. ఎస్పెషల్లీ పవర్ కట్టింగ్ జరుగుతూ ఉంటుంది చూసారా, అటువంటిప్పుడైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. దీన్ని నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ప్లస్ మన మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ దీన్ని మనము పవర్ బ్యాంక్ సహాయంతో కూడా నడిపించుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ సహాయంతో కూడా నడిపించుకోవచ్చు. మరి ఈ గ్యాడ్జెట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మరి డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పేసి అయితే నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. సో ఈ ఫ్యాన్ పక్క పెట్టేసి ఇటువంటిదే సమ్మర్లో యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంకొక ఫ్యాన్ కూడా తెప్పించడం జరిగింది. మరి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటకు తీసేస్తే ఇట్లా మనకు ఒక ఫ్యాన్ ఉంది. ప్లస్ దీని లోపల దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక మైక్రో USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు ఒక అది కూడా ఉంది, యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫ్యాన్. ఇట్లా మనం మెడల్ తగిలించుకొని వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్లో లేడీస్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్ది అని చెప్పేసి అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ అని కూడా మనకు ఇక్కడ ప్రింటింగ్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ ఒక పవర్ ఆన్ బటన్ ఉంది. దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆన్ అయిపోయింది. సో మరి దీనిలో మోడ్స్ ఉన్నాయా అని అంటే, ఎస్, ఈ పవర్ బటన్నే మనము ఒక 2 సార్లు 3 సార్లు ప్రెస్ చేస్తే 3 మోడ్స్లోకి వెళ్ళిపోతుంది. 4th టైం ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది. సో దీన్ని మెడ పెట్టుకున్నాను, దీన్ని ఎటు
కావాలంటే రొటేట్ చేయవచ్చా అంటే రొటేట్ అయితే ఎక్కువ అవ్వట్లేదు, మామూలుగానే ఉంది. ప్లస్ దీనిలో నుంచి గాలి ఎక్కువ వస్తుందా అంటే దీనికంటే బెటర్ ఫ్యాన్స్ అనేవి నేను ఇట్లా మెడల్ తగిలించుకునేవి వాడాను. సో దాని ఆధారంగా అయితే నాకు ఎక్కువ గాలి వచ్చినట్టు అనిపించలేదు, నార్మల్గా కూలింగ్ అయితే చేస్తుంది. కాకపోతే దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఒక 600-700 ఉంది. సో మరి 600-700లలో నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అని చెప్పేసుకోవచ్చు, యావరేజ్ ప్రోడక్ట్. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ అనేది నాకు అంత ఎక్కువ ఏం అనిపించలేదు. ప్లస్ దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేయొచ్చా అంటే ఇట్లా ఫోల్డ్ కూడా అవుతుంది, నాయిస్ అనేది కూడా వస్తుంది, మీరు ఇప్పటికే మైక్లో వినుంటారు దీన్ని. సో మరి దీన్ని కొనుక్కోవచ్చా అంటే నాకు తెలిసి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేస్తే దీనికంటే బెటర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో మరి దీన్ని మనం సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా తెప్పించాను. సో ఇది వచ్చేసి ఒక క్యాప్ అన్నట్టు, క్యాప్లోనే ఫ్యాన్ ఉంటుంది. అయితే ఇది పెద్దవాళ్ళకంటే ఎక్కువగా చిన్నపిల్లలకు యూజ్ అవుద్ది. సో మరి ఈ బాక్స్లో మనం మాట్లాడినట్టయితే ఇట్లాంటి ఒక ఫ్యాన్ ఉంది. ప్లస్ దీని లోపల మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని మనము సైడ్కి ఉంచేసి దీన్ని మనం ఎట్లా తగిలించుకుంటాము అని అంటే సో ఇట్లా మన సైజ్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన తలకు తగ్గట్టు. చిన్నపిల్ల వాళ్ళకైతే లాస్ట్ పెట్టుకుంటే వాళ్ళకు సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, పైవైపు కింద వైపు గ్రిల్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడనే మనకు పవర్ ఆన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఫ్యాన్లో నుంచి గాలి రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తే 3 మోడ్స్లలో ఇదైతే గాలిని ఇస్తుంది. ఇట్లా మనం హెడ్కి పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ చిన్నపిల్లలది కాబట్టి వాళ్ళకే బాగుంటుంది మనం పెట్టుకునే దానికంటే. మరి గాలి ఎక్కువ వస్తుందా అని అంటే ఇది ఎక్కువ టైం వాడితే దీంతో వచ్చే గాలి ఏమో కానీ ఇక్కడ మనకు స్వెట్ వస్తుంది అన్నట్టు. సో మరి గాలి కూడా వస్తుంది, స్వెట్ కూడా జామ్ అయిపోతుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇది మన తలకాయకి టైట్గా ఫిట్ అయిన కారణంగా అలా జరుగుతుంది. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఇది కూడా 600-700లో దొరుకుతుంది. 600-700లలో ఇది వాల్యూ ఫర్ మనీ అంటే గాలి అయితే ఓకే, కాకపోతే దీన్ని పెట్టుకుంటే మనకు కంఫర్ట్గా అనిపించదు, తొందరగా తలకాయ నుంచి తీసేస్తాం. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, యాక్చువల్లీ దీన్ని నేను యూజ్ చేసేసాను, అన్బాక్సింగ్ కూడా చేసేసాను. సో ఇది వచ్చేసి ఒక బౌల్. యాక్చువల్లీ దీని పని ఏంటి అంటే దీనిలో ఏమైనా స్నాక్స్ వేసి చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, జనరల్గా చిన్నపిల్లలకు బౌల్లో ఇస్తే ఏం చేస్తారు, కింద బొర్లేస్తారు కదా, అది కింద పడిపోతుంది. కాకపోతే దీనిలో మనము ఏదైనా స్నాక్స్ వేసి ఇచ్చి వాళ్ళు దీన్ని తిప్పినా సరే దీనిలో నుంచి ఏం కింద పడిపోదు అని చెప్పేసి దీని యొక్క కాన్సెప్ట్ అన్నట్టు. కాకపోతే మా కొడుకు ఇస్తే ఒకటే సెకండ్లో దీన్ని రాంగ్ ప్రూవ్ చేసేసాడు. వాడు ఏం చేశాడంటే ఈజీ ఇట్లా ఇసిరి పడేశాడు. సో దీనిలో ఉన్న స్నాక్స్ అనేవన్నీ కింద పడిపోయాయి. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే 100 రూపాయలు ఏముంది, 100 రూపాయలకు తగ్గట్టు వీళ్ళ కాన్సెప్ట్ బిల్డ్ ఓకే కానీ కాకపోతే కాన్సెప్ట్ అనేది చిన్నపిల్లల దగ్గర నడవదు. సో వాళ్ళకి చేతికి ఇచ్చిన తర్వాత ఇటువంటివే కాదు ఇంకా ఏమి ఇచ్చినా సరే పడేస్తారు. కాకపోతే పెద్దవాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఈ బౌల్లో ఏమైనా వేసి తినిపిద్దాం అనుకుంటే బై మిస్టేక్ ఇట్లా కింది కంటే పడిపోద్ది అనే భయం ఉండదు పెద్దవాళ్ళకైతే, చిన్న వాళ్ళకైతే వేస్ట్. నెక్స్ట్ ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ గ్యాడ్జెట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనము ఫ్లైట్ జర్నీస్ చేసేటప్పుడు మనకు ఆ బ్యాగ్ యొక్క వెయిట్ చూసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎక్కువగా బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళు. సో అటువంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ బాక్స్లో మనకు ఇది ఉంటుంది, ప్లస్ దీనిలో మనకు 2 బ్యాటరీస్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ బ్యాటరీని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేసేసాను. ఇక్కడ ఒక పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక హుక్ ప్రొవైడ్ చేశారు. ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోద్ది. సో మీరు దేని వెయిట్ని అయితే కొలవాలి అనుకుంటున్నారో దానికి హుక్ తగిలేసేసి పైకి లేపారనుకోండి, దీనిలో మనకు రీడింగ్ అనేది లేకపోతే అది ఎన్ని కేజెస్ ఉన్నది అనేది తెలిసిపోద్ది. ఓకే, అక్యురేట్గా చూపిస్తుంది. ఈ గ్యాడ్జెట్ కూడా నాకు యూస్ఫుల్గానే అనిపించింది. ఒక 400-300 దీని ప్రైస్ ఉండే, మరి ఇప్పుడు ఎంత ఉందో చూడండి మీరు. దీనికంటే వేరేవి కూడా ఉంటాయి వెయిట్ చూడడానికి. నాకేంటంటే వాటితో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం చిన్నగా అనిపించింది, ప్లస్ దీని డిజైన్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్ప్లే కూడా కొంచెం గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా అనిపించేసరికి దీన్ని తెప్పించాను. ఇది కూడా యూస్ఫుల్ గ్యాడ్జెట్ లాగానే అనిపించింది. నెక్స్ట్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఇవి 2 వచ్చాయి, ఒకటే ప్యాక్లో 100 రూపాయలు ఏమో ఉంటాయి. సో దీని యూజ్ ఏంటి అంటే మొబైల్ స్క్రీన్ తుడుచుకోవడానికి ఇది అన్నట్టు. మీ దగ్గర ట్యాబ్స్ ఉంటే ట్యాబ్స్, లేకపోతే వేరే ఏమైనా స్క్రీన్స్ని తుడవడానికి అన్నట్టు ఇట్లా తీసి దీన్ని ఇట్లా అంటూ ఉంటే దీనిపైన ఉన్న మురికి పోద్ది అని చెప్పేసి వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని నీళ్ళల్లో ఉంచి చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఇది ఏమన్నా పోతుందా అంటే మరి 100 రూపాయలు పెట్టి దీన్ని కొనుక్కునే బదులు ఇలా అన్నాం అనుకోండి ఇంకా ఈజీగా క్లీన్ అయిపోద్ది. కాబట్టి ఇది కూడా నాకు యూజ్లెస్ ప్రోడక్ట్ అనిపించింది. అప్పట్లో యాపిల్ వాళ్ళు వాళ్ళ క్లాత్ ఒకటి తీసుకొచ్చారు చూసారా, బాగా రేటు పెట్టి. సో మరి మన దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోతే దీన్ని కొనుక్కోవచ్చు. అది 20 రూపాయలకు వచ్చినా 40 రూపాయలకు వచ్చినా అవసరం లేనప్పుడు వేస్ట్దే కదా. సో కాబట్టి ఇది కూడా నాకు యూజ్లెస్ గ్యాడ్జెట్ అనిపించింది. నెక్స్ట్ గ్యాడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మంచి గ్యాడ్జెటే. కాకపోతే ఏంటంటే ఎవరి ఇళ్లలో అయితే అక్వేరియంస్ ఉంటాయో లేకపోతే వాటర్ యొక్క హీట్ తెలుసుకోవాలి, రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది పనిచేస్తుంది. దీని రేట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది తెలిసి 200-300 ఉంటుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి దీనిలో బ్యాటరీస్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మనం ఒక బ్యాటరీ కాదు 2 బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఈ గ్యాడ్జెట్ చూపించాను చూసారా, దీనిలో 2 బ్యాటరీస్ ఇచ్చారు, కాకపోతే
వేయాల్సింది మాత్రం ఒకటే బ్యాటరీ. ఇందులో మాత్రం 2 బ్యాటరీస్ని వేయాలి. దీనిలో 2 బ్యాటరీస్ని వేసేసాను. దీని మూతను క్లోజ్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు రూమ్ టెంపరేచర్ చూపించడం స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో మనకు 31.2 చూపిస్తుంది. ఇక్కడ నేను మొబైల్ ఓపెన్ చేస్తే మొబైల్లో కూడా టెంపరేచర్ చూస్తే 32 చూపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఓకే అక్యురేట్గానే చూపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా మీరు ఆ వాటర్లో అయితే తీసుకెళ్ళి ఈ ఫోన్ని ముంచి దాని టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోలేరు కదా. అంటే మనం వేడి నీళ్ళు కావాలి, ఇంత టెంపరేచర్ వరకు వేడి నీళ్ళు కావాలి నాకు అనుకున్నప్పుడు మనం స్టవ్ మీదనో ఎక్కడ పెట్టేసి ఆ నీళ్ళని సలసల కాగేలాగా వేసిన తర్వాత దానిలో ఏలు పెట్టి ఇవ్వలేం కదా. సో అటువంటిప్పుడు ఎండింగ్లో ఇటువంటి ఒక పాయింట్ ఇచ్చారు. దీన్ని తీసుకెళ్ళి దానిలో ముంచేసామనుకోండి నీళ్ళలో, ఆ నీళ్ళ యొక్క టెంపరేచర్ చెప్పేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అక్వేరియం ఉంటుంది కదా, దానిలో కూడా మనకు ఆ చేపలు చనిపోకుండా ఉండడానికి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా దీన్ని చూసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ చూసుకోవచ్చు. సో ఇలా మనం చాలా ఈజీగా అయితే టెంపరేచర్ని తెలుసుకోవచ్చు. మరి ఇది కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనిపించింది, యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఇక నెక్స్ట్ ఇది అమెజాన్ నుంచి కాకుండా ఫ్లిప్కార్ట్లో నుంచి తెప్పించాను. ఇది కూడా నాకు తెలిసి 600-700 గ్యాడ్జెటే. దీన్ని ఇప్పటిదాకా నేను వాడింది లేదు. ఈ బాక్స్ నుంచి మనం దీన్ని తీస్తే ఒకటి ఇంకొక బాక్స్ ఉంది, దీని చుట్టూ ఒక కవర్ ఉంది. ఈ కవర్ నుంచి బయటకు తీస్తే మనకు కనిపించేది బ్లాక్ బాక్స్. దీనిపైన బొమ్మ కూడా వేయలేదు ఇది ఏంటిది అనేది తెలుసుకోవడానికి. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లోపల ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు ఒక స్టాండ్ లాంటిది ప్లస్ ఒక మైక్రో USB కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అసలు ఏంటిది గ్యాడ్జెట్ అంటారా? గ్యాడ్జెట్ ఏంటి అంటే ఇది ఒక చిన్న సీసీ క్యామ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనిలో స్టిక్కర్ మనం దీన్ని రిమూవ్ చేసిన వెంటనే ఇది ఒక సీసీ క్యామ్ అన్నట్టు చిన్నది. కాకపోతే దీనికి మనము ఛార్జింగ్ చేసేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని పవర్ బ్యాంక్ తోటి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మరి దీన్ని నేను ఆన్ చేస్తున్నాను, ఆన్ చేసి మీకు చూపిస్తాను. దీనికి QR కోడ్ని స్కాన్ చేసి సెటప్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ మన QR కోడ్ ఇచ్చారు. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఏముంటుంది ఇక వైఫై పాస్వర్డ్ ఇచ్చేసి వైఫై తోటి కనెక్ట్ చేసుకుంటే సో ఈ సీసీటీవీని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకు మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. రికార్డ్ అయిన దాంట్లో స్టోర్ కావడానికి కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అంతా నాకు బాగా అనిపించలేదు, చెత్తగా ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి స్టాండ్ ఇచ్చారు సరే, పైన ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చారు. దీన్ని మరి తీస్తూ ఉంటే మొత్తం కూడా వస్తుంది. ఓకే మొత్తానికి స్టిక్కర్ అనేది వెళ్ళింది. నేను ఇంతకుముందు వీకినప్పుడు కింది కూడా వచ్చింది. అదే చెప్పాను బిల్డ్ క్వాలిటీ అయితే బాగాలేదు. దీన్ని ఇట్లా మనం స్టిక్ చేయాలి. స్టిక్ చేసేస్తే ఇట్లా ఉంటుంది. మళ్ళీ వెనక సైడ్ కూడా మనకి ఇక్కడ ఒకటి స్టిక్కర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దీన్ని మీరు గోడకో లేకపోతే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. రొటేట్ అవుతుందా అంటే రొటేట్ అవ్వట్లేదు, స్టడీగా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో యాప్ ఉంది. ఇది HD వైఫై క్యామ్ ప్రో అని చెప్పేసి ఉంది. దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాడ్స్ కూడా మనకు అడ్వాన్స్ బోనస్ వచ్చాయి అన్నట్టు. ఏమో చాలా రకాల పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది ఇది. మన మొబైల్ యొక్క ఆడియో పర్మిషన్స్, ఆ పర్మిషన్స్, ఈ పర్మిషన్స్ అన్నీ అయితే తీసుకుంటుంది. రౌటర్ గురించి మాట్లాడాలంటే ఓన్లీ 2.4 ఛానల్ ఉంటుంది సార్, దానికి మాత్రమే సపోర్ట్ చేస్తారట. యాక్చువల్లీ దీన్ని ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నాకు మొబైల్లో పర్మిషన్స్ ఇక్కడ అలో అవ్వట్లేదు. మరి పర్మిషన్స్ యాక్చువల్లీ నేను ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెమెరా పర్మిషన్, లొకేషన్ పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, అన్ని పర్మిషన్స్ అయితే ఇది తీసుకుంటుంది. అయినా కూడా మనం ఈ యాప్ని యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు డిటెక్టెడ్ నోటిఫికేషన్ పర్మిషన్ నాట్ ఎనేబుల్డ్ అని చెప్పేసి అంటుంది. కాకపోతే నేను ఇక్కడ నోటిఫికేషన్ పర్మిషన్ ఎనేబుల్ చేద్దామని చెప్పేసి ఈ ఆప్షన్లోకి వెళ్ళినా సరే ఇది ఎనేబుల్ అవ్వట్లేదు. మరి దాని కారణంగా మరి మనం ఈ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి ఇక్కడ కెమెరా ఓపెన్ చేయడానికి ట్రై చేసినా లేకపోతే ఫొటోస్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా రెండు కూడా మనకు వర్క్ అయితే అవ్వట్లేదు. మరి దీన్ని ఒక 2-3 సార్లు రీసెట్ చేసి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ గ్యాడ్జెట్ అనేది నాకు వేస్ట్గానే అనిపించింది దీని యొక్క యాప్ కారణంగా. మరి ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా రికార్డ్ అవుతుంది అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆ యాప్ అయితే ఓపెన్ కావాలి కదా. సో మరి యాప్ ఓపెన్ అయిన తర్వాత మరి నేను ఏదైనా ఒక షార్ట్లో దీని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే యూజ్లెస్ అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ మిగిలిపోయింది ఈ కీబోర్డ్ కూడా నేను తక్కువ ధరకే తెప్పించాను. మరి ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకు ఈ కీబోర్డ్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో ఉన్న వీళ్ళు ప్రొవైడ్ చేసిన కీబోర్డ్. మరి కీబోర్డ్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. కీస్ యొక్క బిల్డ్ కూడా బాగుంది. ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ చేసుకోవడానికి, డౌన్ చేసుకోవడానికి, సెట్ చేయడానికి ఇవన్నీ బాగున్నాయి. ప్లస్ ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు బాగుంటుంది కావచ్చు. ఒకసారి నేను కంప్యూటర్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ కీబోర్డ్ గురించి మాట్లాడినట్టయితే ఈ చేతి ఉంది సరే, ఈ అరిచేతికి ఇక్కడ సపోర్ట్ ఇవ్వడానికి ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది బాగుంది. నాకు ఇక్కడ పక్కకున్న ఈ కీబోర్డ్లో అటువంటి సపోర్ట్ లేదు. నెక్స్ట్ కీబోర్డ్ గురించి మాట్లాడినట్టే వాల్యూమ్ మనం అప్ అండ్ డౌన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచే. నెక్స్ట్ ఇక్కడ మనము మ్యాక్రోస్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అలా మనము మ్యాక్రోస్ కూడా సెట్ చేయవచ్చు దీనికి. కీస్ గురించి మాట్లాడినట్టయితే కీస్ యొక్క క్వాలిటీ కూడా మనకు బాగుంది. చాలా ఈజీగా అయితే టైపింగ్ చేసుకోగలుగుతాం. మొత్తానికి ఫ్రెండ్స్ నేను ఆన్లైన్ నుంచి తెప్పించిన ఈ 10 గ్యాడ్జెట్స్, ఇవే గ్యాడ్జెట్స్ కాకుండా ఇంకా మీరు ఏమైనా గ్యాడ్జెట్స్ రికమెండ్ చేయాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన లింక్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. అక్కడ ఇటువంటి గ్యాడ్జెట్ వీడియోస్ అనేవి, ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ వీడియోస్ అనేవి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లస్ చాలా రకాల ఆఫర్స్ కూడా పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు అక్కడ నుంచి కొనుక్కొని మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. మరి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.